ఉదయకాల సమయంలో ప్రభు ఈ విధముగా మేము కూడి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి వాక్యం మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. చేరనైన బిడ్డలను కూడా త్వరగా తోడుకొని రండి ప్రభా. ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన దీవెనలకు సంబంధించండి. ఈ సమయంలో ప్రభా ప్రార్థనల ద్వారా జ్ఞాపన ప్రార్థనల ద్వారా నిన్ను నీ సన్నిధికి తీరాలి ప్రభా. మరి కొంతమంది బిడ్డలు పాటలు పాడుతూ నీ స్తుతించి గణపరిచారు ప్రభా. వారందరిని బట్టి నీకు వేలాది వందనాలు. ఈ సమయంలో మేము నీ వాక్యాన్ని వినడానికి సిద్ధమవుతుండగా ప్రభా నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నాయన మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపండి ప్రభా. ఎవరైతే వాక్యం చెప్పబోతున్నారో ఆ బిడ్డను ప్రత్యేక రీతిలో నువ్వు అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క బలమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. వాక్యం వినుటకు కావలసినటువంటి మంచి మనసును మాకు అనుగ్రహించండి. అర్థం చేసుకోవడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆ వాక్యాన్ని మా మనసులో భద్రము చేసుకుని ప్రభా ఈ దినమంతా కూడా ప్రభా వాక్య ప్రకారం జీవిస్తూ అనేక మందికి నీ వెలుగును చూపించే బిడ్డలుగా ఉండేటట్లు మాకు సహాయం చేయండి. మరొక్కసారి నీకు వాక్యం చెప్పబోతున్న దీని బిడ్డను నాయన నీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకునమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పెట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికి వందనాలండి. జాన్సెక్క ప్లీజ్. ఓకే తండ్రి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి కెత్తురే రాణి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కెత్తురే రాణి గారి స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నారు. కెత్తురే రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుప్రక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సన్నద్ధం చేయుటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. కెతురా మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారిద్దరూ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు. వారు కూడా మన మధ్య తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి మీట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో ఇందామండి. ఈ సమయాన్ని సిస్టర్ కెతురా గారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు. మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మరి ఇప్పటి వరకు మరి అనేక మంది పాటలు, వాక్యము, నిజంగా ఇవన్నీ కూడా మనల్ని బలపరచడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు కదా. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని ఎప్పుడూ విడిచిపెట్టడంట. అందుకని ఏదో విధంగా తన యొక్క సన్నిధిలో ఉండాలని ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉంటాడు. అది కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటదేమో. ఎందుకంటే అందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు కానీ అది సద్వినియోగం చేసుకునేది కేవలం కొద్ది మంది మాత్రమే కదా. ఆ కొద్ది మందిలో మరి మీరందరూ కూడా నిజంగా దేవుని సన్నిధిలో ఎంతో మరి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన ఆరాధిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి మీ మధ్యలో మరి నేను వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. అవకాశం ఇచ్చిన మీకు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుడు మరి మనతో ఏం మాట్లాడబోతున్నాడో మరి దాని గురించి మరి దేవుడు మనకి సహాయం చేయనట్లుగా మరి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలనైనా ఈ యొక్క ఉదయకాల సమయం మందు అయ్యా నీ సన్నిధిలో గడపడానికి ప్రభా మాకెంతగానో సహాయం చేశారు. ఎంతో మందికి లేని భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈ యొక్క గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారిని దర్శించినందుకు నీకు వందనాలు. వారితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు ప్రభా నైనా వాక్యం అందిస్తూ ఉంటారు. వారి వారి అనుభవాలను బట్టి మేమెంతో నేర్చుకుంటున్నాం నాయన. వాటన్నిటినీ ప్రభువా అయ్యా మా జీవితాల్లో అన్వయించుకుంటూ ప్రభువా ముందు కొనసాగాలని ప్రభువా ఈ విధంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు.
అల్పురాలనైనా నన్ను ప్రభా ఈరోజు మీరు నిలవబెట్టబోతున్నారు తండ్రి. నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభా. నా నీతిని, నా జ్ఞానాన్ని కొట్టివేయండి ప్రభా. మీరు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతాం నాయన. మీ సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నాయన మీ యొక్క మాటలు నా నోట ఉంచి ప్రభా, ఏ బిడ్డలో ఏ హృదయంతో ఉన్నారు, ఏ అక్కర్లో ఉన్నారు అన్ని ఎరిగిన దేవుడు ప్రభా. వారి యొక్క నాయన మనసులు ప్రభా నీ వైపు త్రిప్పి ఉండగా అయ్యా, వారు నాయన వాక్యము నాయన మీరు అందిస్తున్నప్పుడు వినగలిగించేవి, గ్రహించే మనస్సును వారికి దయచేయండి, కృప చూపించండి. ఈ యొక్క నాయన కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు మాత్రమే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి దావీదును గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలని, మరి దావీదు యొక్క జీవితంలో మరి ఎన్నో పోరాటాలు, ఆ పోరాటాలన్నిటినీ మనం చదువుతా ఉంటున్నప్పుడు నిజంగా అన్ని పోరాటాలలో కూడా ఆయన ఎంతో నమ్మకంగా దేవునికి మరి మరి దగ్గరగా, అంటే పోరాటాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనం చాలా వరకు దేవుని దగ్గరికి రావడానికి చాలా వరకు మరి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే విశ్వాసులంగా ఒక గురి కలిగి ఉంటాం మనం. ఇదిగో నేను ఈ ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు, ఈ ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసముతో మనం ఉంటాం. ఎప్పుడూ కూడా మనం మేలే కావాలని కోరుకుంటాం. సాధ్యమైనంత వరకు మేలు, దేవుని నుంచి ఉపకారం మాత్రమే పొందుకోవాలని అనుకుంటాం. కానీ దేవుని దగ్గర నుంచి ఉపకారం మాత్రమే కాదు, మేలే కాదు, శ్రమలు కూడా మనం అనుభవించాలని దేవుడు నిర్ణయించాడు అంతే మన జీవితాలు. కాబట్టి అవి వచ్చినప్పుడు మనం సణిగి గొణిగి దేవుణ్ణి ఎంతగానో ఎందుకు ప్రభువా ప్రశ్నిస్తూ ఉంటాం మనం. ఎందుకు ఈ విధంగా ఉంటుంది, నేను సరిగా లేనా నీ సన్నిధిలో, ఈ విధంగా దేవునిని నిష్ఠూరపరుస్తాం అన్నమాట. ఎందుకనంటే అంటే మనము ఒక విధంగా ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ యొక్క శ్రమ ద్వారా నువ్వేమి నేర్చుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో అది నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చాడనే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభువా ఏం చేసినా నీ చిత్తం, ఏమైనప్పటికీ కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు, ఏమైనప్పటికీ కూడా నువ్వు నాకు సహాయం చేస్తావు అనే ధైర్యముతో, నిబ్బరమైన బుద్ధితో మనం ఉంటాం అన్నమాట. అందుకనే దేవుని సన్నిధిలో మనము ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే ఈ దావీదు గారు మరి ఆ గొల్యాతును చంపిన దగ్గర నుంచి ఎంతో పోరాటం, ఆ సౌలు ద్వారా ఎంతగా మరి ఆయన పారిపోయే పరిస్థితులు అవన్నీ మనం చూస్తున్నప్పుడు, అప్పుడే మరి దేవుడు నిజంగా తను కోరుకున్న వ్యక్తి ఇన్ని శ్రమలు పొందుతున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడు అనేది మనం అనుకుంటాం. కానీ దానిలోనే ఆశీర్వాదాన్ని మరి దావీదు ఎంతగానో చూచాడనమాట. అందుకనే ఆ వ్యక్తిని క్షమించగలిగాడు, ఆ వ్యక్తిని ఎంతగానో మరి దేవుని బిడ్డగా చూడగలిగాడు. నిజంగా అటువంటి మనస్సు, అటువంటి హృదయము మనకుంటే నిజంగా దేవుడు ఎంతో సంతోషపడతాడు కదా. మరి ఆయన సౌలు చేత తరంబడుతున్నప్పుడు మరి ఆ యొక్క ఆ పరిస్థితుల్లో సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి వచనంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ
400 మంది వచ్చారండి. చూసారా? ఆయనకే ఉండటానికి స్థలం లేదు. ఆయన మరి పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సౌలు తరుముతున్నాడు. అటువంటి పరిస్థితిలో ఆయన్ని దగ్గర పెట్టుకునేవాళ్ళు, ఆయనకి సహాయం చేసేవాళ్ళు గావాలి గదా! కానీ ఇక్కడ ఎవరొచ్చారంట? వాళ్ళ ఇంటోళ్ళొచ్చారంట. వాళ్ళ అంటే అంతకుముందు ఈయన గొల్యాతుని మరి ఆయన చంపే ముందు వరకు దావీదంటే పెద్ద ఆలోచనలో లేదు. వాళ్ళ సహోదరులకు గాని, ఆళ్ళ తండ్రికి గాని. అంటే అంతగా ఆయన ఆ విధంగా ఉంటాడా అంటే ధైర్యంగా ఉంటాడని, అంత గొప్ప కార్యాలు చేస్తాడని వాళ్ళకి తెలీదు. కానీ ఎప్పుడైతే ఆ గొల్యాతుని చంపాడో అప్పటినుంచి అన్నలు కూడా ఈయన వైపు వచ్చారనమాట. ఈ సహోదరులందరూ వచ్చారంట. మరి ఎక్కడ ఒక స్థిరమైన స్థలం ఉన్నప్పుడు రావాలి గదా! కానీ ఆయనే మరి ఒక గుహలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారంట. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు, సహోదరులు వాళ్ళతో పాటు ఇంకా ఎవరొచ్చారంట? ఇబ్బంది కలిగినోళ్ళంట. ఇబ్బంది కలిగినోళ్ళు, అప్పులు చేసినోళ్ళు, వీళ్ళ వలన ఏమన్నా ప్రయోజనం ఉంటదా దావీదుకి? ఆయనే కష్టాల్లో ఉన్నాడు. కానీ ఆయనేం చేశాడు? వీళ్ళందరూ వచ్చి ఈయన దగ్గరకొచ్చినప్పుడు ఈయన నాకే సరిలేదు మీరు వద్దు అని చెప్పలేదండి. ఏం చేశాడంటే వారినందరినీ చేర్చుకున్నాడాయన. నిజంగా వారి ఉన్న పరిస్థితిని బట్టి ఆయన చేర్చుకొని దగ్గర 400 మంది వచ్చారంట ఆయన దగ్గరికి. ఆయన పోషింపబడటమే కష్టం. కానీ 400 మందికి మళ్ళీ పోషింపబడాలి ఎంత కష్టం. అయినా సరే ఆయన వారిని విడిచిపెట్టలేదంట. ఆయన దగ్గర ఆశ్రయం పొందినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అలాగే దేవుని దగ్గర మనము ఆశ్రయం కొరకు వెళ్ళినప్పుడు దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. ఎందుకంటే ఆయన దగ్గర మనకి ఆశ్రయం ఉంది. ఆయన దగ్గర మనకి కాపుదల ఉంటది. కాబట్టి దేవునిని ఆశ్రయించినప్పుడు ఎంత కాపాడబడతామో దావీదు దగ్గర కూడా అంత కాపాడబడతామని వీరందరూ నమ్మారు. అందుకనే వీరందరూ వచ్చారు. మరి అప్పటికే రాజుగా అభిషేకించబడ్డాడు ఈయన దావీదు గారు. అంటే రాజు అవ్వలేదు గాని అభిషేకించబడ్డాడు. మరి ఆ సమయంలో అక్కడ నేను రాజును గదా! అభిషేకించారు గదా! మరి నాకెందుకు ఈ పరిస్థితులని ఆయన అనుకోలేదు గాని, మరి ఆ చిన్న గుంపుకి ఆయన రాజుగా, అధిపతిగా అయ్యాడనమాట. ఆ చిన్న గుంపు. అంటే ఫస్టు ఈ చిన్న గుంపుకి ఆయన అధిపతి అయ్యాడు. తర్వాత యెరూషలేములో, తర్వాత హెబ్రోన్‌లో అట్లా 3 విధాలుగా ఆయన మరి 3 విధాలుగా అధికారం ఆయన పొందుకున్నాడనమాట. అంటే ఒక రాజుగా స్టెప్పులుగా ఆయన ఆ విధంగా చేయగలిగాడు. మరి దేవుడు చేశాడు. అందుకని ఆయన ఈ యొక్క రాజు కాకముందు పోరాటమే, రాజు అయినా కూడా పోరాటమే ఆయనకి. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. కదా! అబ్షాలోము ఆయనకి వ్యతిరేకంగా రాజునని ప్రకటించుకున్నాడు. అబ్షాలోము అట్లా ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క యెరూషలేము నుండి ఆయన బయటకొచ్చేసాడు రాజుగారు. ఇది 2వ సమూయేలు గ్రంథంలో, సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 15వ అధ్యాయము మనం చూస్తే ఈ అబ్షాలోము విరోధంగా చేసినవన్నీ మరి మనకి కనిపిస్తా ఉంటాయి అన్నమాట. 13 నుంచి మనం చూస్తా ఉంటాం ఇవన్నీ. అబ్షాలోము రాజుకి వ్యతిరేకంగా చేసి మరి అంత చేసినప్పటికీ కూడా దావీదు ఎంతో క్షమించాడు అబ్షాలోముని. ఆ అబ్షాలోముని ఎంతంటే మరి ఏమి చేయకూడదు, ఏమి కాకూడదు నా బిడ్డకనే మనసు, ఆ మనసు, ఆ క్షమాపణ దావీదులో ఉంది. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఆయన తరుముతున్నప్పుడు అబ్షాలోము మరి రాజు అని ప్రకటించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము నుంచి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయనని అప్పుడు వెంబడించిన వారెవరు అంటే ఇక్కడ
సమూయేలు రాసిన 2వ గ్రంథములో 15వ అధ్యాయము 15వ అధ్యాయములో 18వ వచనము నుండి మనం చూస్తే, అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలును రాజునకు ముందుగా నడుచుచుండిరి. వీళ్ళందరినీ వేసుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు రాజుగారు. ఆ రాజుగారు అంటే తను ఇంకా ఆ సింహాసనం మీద ఉండడానికి ఆయనకి ఇంకా వీలు పట్టలేదు. ఎందుకంటే సొంత కుమారుడే విరోధంగా లేచాడు కదా. అవన్నీ పరిస్థితులన్నీ మరి క్రమపడేంత వరకు నేను చాటునుండాలనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇక్కడ మరి గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలు ఉన్నారంట. 600 మంది. ఓ ప్రక్కన ఈయన పారిపోతున్నాడు రాజు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అటువంటి ఆయన్ని వెంబడించారంట. అంటే ఎంత నమ్మకం దావీదు మీద. ఆయనకు అధికారం లేదప్పుడు, ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. కానీ రాజు అంటే ఎంతో వాళ్ళకి మరి ఒక నమ్మకం. అందుకనే శత్రు దేశములో ఉన్న వారు కూడా రాజు యొక్క గొప్పతనాన్ని, అంటే దావీదు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన చేసే మరి ఆ కార్యాలన్నిటినీ చూచినప్పుడు మరి ఆయనని వెంబడించాలనే ఆలోచన వారికి వచ్చింది. ఒక్కళ్ళో ఇద్దరు వస్తారేమో కదా, కానీ ఇక్కడ ఆ ఫిలిస్తీన్ల దేశము నుంచి, గిత్తీలంటే ఫిలిస్తీన్ల దేశంలో 5 పట్టణాలు ఉంటాయి అన్నమాట. ఆ పట్టణాల్లో గాతు అనేది కూడా ఒక పట్టణం. ఆ పట్టణము నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అన్నమాట గిత్తీలు. అంటే అప్పుడు గొలియాతును చంపినప్పుడు వారు నిజంగా ఈయన యొక్క మరి ఎంత మరి అంత అజానుబాహుడైన ఆ గొలియాతుని సౌలు చంపడానికి ఎంతో భయపడ్డాడు. కానీ చిన్నవాడైన ఈయన దావీదు ఎంతగా మరి ఆశ్చర్యకరంగా ఆయన్ని మట్టి గరిపించాడే. అప్పటి నుంచి ఒక నమ్మకం ఈయన మీద. అందుకనే అక్కడ 600 మంది గిత్తీలు అక్కడి నుంచి వచ్చేసి రాజును వెంబడించారంట. దావీదును వెంబడించారు. దావీదును వెంబడించినప్పుడు అక్కడ మరి ఈయన వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయనని చూచాడంట దావీదు గారు. ఆయన ఎవరో 19వ వచనంలో, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని. అక్కడ మరి అంత మంది ఉన్నారు కదా, 600 మంది గిత్తీలే ఉంటే, ఇంకా కెరేతీలు పెలేతీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆయన వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక సైన్యంగా ఉండుంటారు కదా. వాళ్ళందరిలో కూడా ఆ యొక్క ఇత్తయిని ఆయన చూచాడు. ఇత్తయిని కనుగొన్నాడంట. వాళ్ళందరిలో ఒక ప్రత్యేకంగా కనిపించాడేమో కదా ఇత్తయి. ఆ గిత్తీయుడైన ఇత్తయిని ఆయన కనుగొన్నాడంట. కనుగొని ఆయనతో మాట్లాడుతున్నాడు. మరి నిజంగా దేవుడు మనం ఎక్కడ వారమో, ఏ పరిస్థితుల నుంచి వచ్చామో, మరి అటువంటి ఏ పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు కనుగొన్నాడు కాబట్టే ఇప్పుడు మనం ఒక చోట ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఎట్లా దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తామో, దేవునికి మరి దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటామో, ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి మనని దేవుడు ఏం చేస్తాడంట, మన కనుగొనేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పవి. అందుకనే మరి ఆనాడు గిత్తీయుడైన ఇత్తయిని దావీదు కనుగొన్నాడు. ఈనాడు దేవుడే మనల్ని కనుగొన్నాడంట. మొదట ఎవరిని కనుగొన్నాడు? ఇక్కడ ఆదికాండంలో మరి 16వ అధ్యాయము 7వ వచనములో, ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని.
హాగర్ని కనుగొన్నాడు. ఆమెన్న పరిస్థితి ఏంటి? ఆమె శారా వెలగొట్టేసింది అక్కడి నుంచి. ఆ శారా వెలగొట్టేసినందువలన ఆమె ఏం చేసిందంట, నిజంగా అక్కడి నుంచి పారిపోతుంది. ఆ పారిపోయే ఆమెని దేవుడు కనుగొన్నాడంట. కనుగొని ఆమె ఎక్కడ ఉండాలి అనేది ఆయన నిర్దేశించి చెప్పాడక్కడ దేవుడు. ఏమని? శారాయి దాసివైన హాగరో, ఎక్కడి నుంచి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, చూసారా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? నిజంగా అప్పటి వరకు అబ్రహాం ఇంట్లో ఆమె దాసీగా ఉంది. అబ్రహాం ఇంట్లో మరి ఒక ఎట్లా అంటే ఒక భార్యగా, అబ్రహాముకి భార్యగా శారా ఇచ్చినప్పుడు ఆమె ఒక యజమానురాల్లాగా ఉంది. కానీ ఆమె పరిస్థితి ఏంటి? దాసియే. కానీ ఎప్పుడైతే మరి అబ్రహాముకి ఇవ్వబడిందో అప్పుడు ఆమె ఏం చేసిందంటే శారాయి మీద, మరి నేనే గర్భవతినయ్యాను, నువ్వు అవ్వలేదు కదా అన్న మరి ఒక ఆలోచన కలిగి ఆమెని మాటల చేత హింసించడం స్టార్ట్ చేసింది. కానీ అప్పుడు శారాకి చాలా బాధేసింది. ఈ విధంగా నేనే కదా మేలు చేసిన దాన్ని, నాకే ఇట్లా చేస్తుందేమే. కానీ తర్వాత మరి అబ్రహాము మరి ఆమె దాసి, నీకు ఇష్టమైనట్లు నువ్వు చెయ్యి అన్నప్పుడు వెంటనే ఆమెను వెళ్ళగొట్టినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవునికి ఇష్టం లేదు అంటే ఆ హాగర్ని అబ్రహాము చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుడు అబ్రహామును బట్టి హాగర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను కనుగొన్నాడు. ఆమెను కనుగొని, అమ్మా ఎక్కడికి వెళ్ళేది నువ్వు మళ్ళీ తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడుంటేనే నువ్వు సంరక్షణలో ఉంటావు, వాళ్ళ సంరక్షణలో అని చెప్పి ఆమెకు బోధించి మళ్ళీ వెనక్కి తిరిగి పంపించాడు. వెనక్కి పంపించినప్పుడు నిజంగా ఆమె మరి ఎంతగా దేవునిని స్తుతించిన, దేవునికి ఒక పేరే పెట్టేసిందంట కదా. మరి దేవునికి పేరు పెట్టిన స్త్రీగా ఆమెను చూస్తాం. అక్కడ హాగర్ను కనుగొని అక్కడ ఏం చేసిందంటే, అక్కడ దేవుడు ఏం చేశాడంటే హాగరు ఎక్కడ ఉండాలి అనేది ఆయన తెలియచేస్తా వచ్చాడు. ఆ విధంగానే దేవుని మాటకు లోబడి ఆమె ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అట్లాగే మనము ఇంకా ఎవరిని కనుగొన్నాడంటే ఇక్కడ కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 19-20 వచనాల్లో, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరుని సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచుకున్న ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఆ గొర్రెల దొడ్డిలోనున్న దావీదును దేవుడు కనుగొన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దేవునిని ఆరాధించే బిడ్డగా, దేవునిని మహింపరిచే బిడ్డగా, ఆయన్ని కీర్తించేవాడుగా దావీదును మనం అక్కడ చూస్తున్నాం కదా. అందుకనే నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. చూడండి, ఆయన అభిషేకించబడ్డాడంట. దేవుడే అభిషేకించాడంట. దేవుడు అభిషేకించి ఆ గొర్రెల దొడ్డిలో నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చి మహారాజుగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును, ఆయన కనుగొన్న తర్వాత, దేవుడు కనుగొన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఆయన ఏం చేస్తాడంటే మేలు చేసే దేవుడు ఆయన మరి వాళ్ళు ఏ స్థితిలో ఉండాలో తెలియచేసే దేవుడు అన్నమాట. అందుకనే ఇక్కడ నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. దేవుడు అభిషేకించినప్పుడు ఏదో కొద్దిసేపు కాదు, కానీ వాళ్ళు ఎక్కువ మరి వారి యొక్క జీవితంలో ఎంతో గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు మరి ఎప్పుడు కూడా వారిని ఆశీర్వదించే స్థితిలోని దేవుడు ఉంచుతాడనమాట. ఆ స్థితిలో దేవుడు దావీదునుంచాడు. ఆయన్ని కనుగొన్నాడు.
ఆయన కనుగొని ఆ యొక్క సింహాసనాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనమాట. మరి దావీదును ఆ విధంగా ప్రేమించటానికి కారణం ఏంటో తెలుసా? దేవునిని ఆయన ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క హృదయం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. నా హృదయానుసారుడని దేవుడు ఎంత గొప్పగా చెప్పాడు అంటే, ఆయన క్షమాపణ గాని, ఆయన చూపించే ప్రేమ గాని, దావీదు చూపించే ప్రేమ గాని, శత్రువుల విషయంలో ఏ విధంగా ఉండాలని అవన్నీ కూడా దేవుని మనస్సు ఎరిగినవాడు దావీదు. అందుకని ఆయనని హెచ్చించాడు దేవుడు కదా. మరి పరిశుద్ధ తైలముతో ఆయన్ని అభిషేకించాడు. మరి అటువంటి దావీదు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడు కదా. ఇంకో మరి యేసు ప్రభువుల వారు ఈ లోకంలో మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఎంతగా మరి ఎన్నో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తా వచ్చాడనమాట. ఆయన ఎంతగా మరి అనేక కార్యాలు అంటే గుడ్డివారిని బాగు చేయటం గాని, కుంటివారిని ఇవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నప్పుడు మరి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మరి ఈయన విశ్రాంతి దినం రోజే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మరి ఎంతగా మరి ఆయన్ని తప్పు పట్టడానికి చూచారు. కానీ ఇక్కడ ఒక గ్రుడ్డివాణిని బాగు చేశాడు ఆయన. మరి గ్రుడ్డివాణిని బాగు చేసినప్పుడు ఏం జరిగిందంటే, మరి ఆ యొక్క గ్రుడ్డివాడు బాగుపడిన తర్వాత నిన్నెవరు బాగు చేశారు అని అడిగితే, మరి యేసు ప్రభు అని చెప్పినప్పుడు ఆయన్ని వాళ్ళు వెలేశారనమాట. ఈ పరిసయ్యులు వెలేసినప్పుడు మరి దేవుడు వెలేసేసిన వాడిని దగ్గరికి మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వచ్చి మరి ఏనైనా నిజంగా మనుషులందరూ తోసేసినా దేవుడు మాత్రం ఏం చేస్తాడంట, దగ్గరికి తీసుకునేవాడు. అప్పుడే ఆయన కళ్ళు తెరిచాడు. అప్పుడే ఆయన మరి వాళ్ళందరినీ చూసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను కానీ ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చూసుకుంటున్నాడు. కానీ వీళ్ళకి ఏ మాత్రం కూడా కఠినమైన మనసుతో ఆయన ఏం చేశారంట, వెలేశారంట. మనుషులందరూ వెలేసినా నీ దేవుడు మాత్రం నిన్నే మాత్రం విడిచిపెట్టాడు. అందరూ త్రోసివేయొచ్చు, కానీ నిన్ను చూచుచున్న దేవుడు, నిన్ను కనుగొన్న దేవుడు ఏం చేస్తాడంట, నీకెప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరయ్యా ఆయన అంటే, నేనే. అవును ప్రభువా, విశ్వాసం ఉంచుతున్నాను. నా కన్నులు తెరిచావు నువ్వు. నేను గుడ్డివానిగా ఉన్నప్పుడు, అంధకార స్థితిలో ఉన్నప్పుడు నా కన్నులు తెరిచి నన్ను స్వస్థపరిచావు. నీ యందు విశ్వాసం ఉంచక ఇంకేం చేస్తాను నేను. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూసారా, వాళ్ళందరికీ అవసరం లేదు కానీ దేవునికి మాత్రం ఆ వ్యక్తి అవసరమయ్యాడు కదా. అట్లా మనం విడిచిపెట్టబడినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో దగ్గరికి తీసుకుంటాడు, మనకి సహాయము చేస్తాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తాడు ఆయన. అందుకనే ఆ ప్రేమలో మనం ఉన్నప్పుడు ఎవరు విడిచిపెట్టినా నాకేం భయం లేదులే, నాకు భయం లేదు, ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యము మనం కలిగి ఉంటామన్నమాట. ఇంకా అంతేకాదు, ద్వితీయోపదేశ కాండములో ఒక మాట చదువుతాను చూడండి. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో 10వ వచనము. మరి అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. ఇశ్రాయేలు గురించి దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఏమనంటే, మరి భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్న ఇశ్రాయేలుని ఆయన కనుగొన్నాడంట. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో దేవుడు కనుగొంటాడంటానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఆవరించాడంట,
పరామర్శించే దేవుడు. అంతేకాదు తన కనుపాపను వలె కాపాడే దేవుడు. నిజంగా ఇంతగా ప్రేమించే దేవుడు ఎవరండి? కదా! ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు కదా! అది మనము నిజంగా ఎంతగానో తెలుసుకున్నాం. మనం ధన్యులమనమాట. అందుకనే ఇశ్రాయేలీయులు నశించిపోకూడదని దేవుడు వారిని ఏం చేశాడంట? కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు. తన కనుపాప వలె ఎప్పటికీ కూడా ఆయనను కాపాడుతానే ఉన్నాడు. ఆ ఆ యొక్క కాపుదల మనం మామూలుగా మనం గమనిస్తా ఉంటాం గదా! ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలొస్తున్నాయి. వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నప్పుడు ఎవరైనా గెలవగలుగుతున్నారా? ఎందుకనంటే ఆళ్ళ మీద దేవుని యొక్క ఆశీర్వాదం. వారు వారినెంతగా దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఎవ్వరు కూడా శత్రువులను ఎవ్వరు లేకుండా దేవుడు చేస్తున్నాడు. అంటే శత్రువులు లేకుండా గాదు. చుట్టుపక్కల అందరూ శత్రువులే. కానీ వారిని జయించలేని స్థితిలో దేవుడు చేశాడు. చిన్న దేశమే. కానీ దేవుని యొక్క కాపుదల ఎంతగా అనుభవిస్తున్నారు. వారికున్న జ్ఞానము ఇవన్నీ కూడా దేవుడిచ్చినవన్నమాట. ఆ జ్ఞానముతో వాళ్ళేం చేస్తున్నారు? ఆ! మరి ఆ యొక్క దేశాన్ని కాపాడుకోగలుగుతున్నారు. వారిని కాపాడుకోగలుగుతున్నారు. ఆ కాపుదల అంతా దేవుడే ఇస్తున్నాడు వాళ్ళకి. కదా! అందుకనే దేవుడు మనల్ని కనుగొనే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు మనల్ని కూడా దేవుడు ఏ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు చూచాడు, కనుగొన్నాడు అంటే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. చూడండి, ఇటువంటి చెడ్డ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఇటువంటి మనల్ని దేవుడు కనుగొన్నాడనమాట. కనుగొని ఆయన ఏం చేశాడంట? మన దగ్గరకొచ్చాడు. ఆయన ఆ పరలోక మహిమను విడిచిపెట్టి మన దగ్గరకొచ్చి రక్త మాంసములు కలిగి మనం పొందాల్సిన నిందలు, అవమానాలు ఆయన అనుభవించటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ లక్షణాలు, ఈ దుష్టత్వము, దురాశలు, మరి అసూయ వీటన్నిటిలో కాలం గడుపుతున్న మనల్ని రక్షించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఆ యొక్క బిడ్డల మరి అనేక మంది ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడంట? దినదినము ఆయన యొక్క ప్రేమను చూపిస్తా తన వాత్సల్యతను బట్టి మనల్ని ఎంతగానో ఆయన సన్నిధిలో నిలుపుకుంటున్నాడు. మరి ఇటువంటి మరి చెడ్డ లక్షణాలున్న మనల్ని దేవుడు రక్షించడానికి ఏ యోగ్యత మనలో లేదు. అయినా దేవుడు ఎంత ప్రేమించాడంటే మనందరము ఆయన యొక్క నిత్య రాజ్యములో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాలన్నీ ఆ శిలువ మీద ఆయన భరించాడు. మన పాపాలన్నీ తీసేసి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. మరి ఇవన్నీ చేయడానికి నిజంగా దేవుడు తన ప్రేమను మన పక్షాన చూపించాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు నిజంగా ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివి, ఆయన మహింపరచాలన్నమాట, ఆయన ఆరాధించాలి. నిజంగా ఏ యోగ్యత లేని నన్ను ఎంతగా ప్రేమించారే కదా! అందుకనే దేవుని సన్నిధిలో ఉంటున్న మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి పిలిచాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడకుండా మన యొక్క పందెపు రంగములో ఓపికతో ముందుకే ఆనాడు దావీదు పరిగెత్తాడు. ఎందుకు? దేవుడు తనని ఎప్పుడు స్థిరపరుస్తాడో అప్పుడు వరకు ఆయన పరిగెత్తుతానే ఉన్నాడు. కానీ తన ప్రయాస అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా
నీ పోరాటం ఏంటో, నీ ప్రయాస ఏంటో దేవుడు చూస్తున్నాడు. నీ ప్రయాసలన్నిటిలో ఆయన నీకు సహాయము చేయడానికి దేవుడు ముందుకొచ్చాడు. నీ ప్రక్క నుండి నిన్ను బలపరుస్తున్నాడు. ప్రతి అక్కర్లో ప్రభువా ఎందుకు ఈ విధంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఆ కన్నీటిలో దేవుడు నిన్ను కనుగొని నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. నిన్ను బలపరిచే దేవుడు. నీకు సహాయము చేసేవాడు ఆయనే. మనుషులు విడిచిపెట్టిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడనమాట. అయితే ఆయన అటువంటి మరి ఈ చెడ్డ లక్షణాలున్న మనల్ని ఏం చేశాడంట? 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే మనం నీతిమంతులమని మరి అటువంటి క్రియలు చేసామని కాకుండా, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనం రక్షించాడు. నూతన స్వభావాన్ని ఇచ్చాడు. పాత మరి నువ్వు రక్షించబడక ముందు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పాత స్వభావాన్ని అంతా తీసేసి దేవునిని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఆయన త్యాగాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు నూతన స్వభావము. మామూలుగా ఇప్పుడు విశ్వాసుల్లో మరి ఎంతంటే నమ్ముతారు, కానీ కష్ట సమయం వచ్చినప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు. అంటే దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు ఇప్పుడు. అటువంటి బలహీన విశ్వాసములో చాలా మంది విశ్వాసులు ఉంటున్నారు. అటువంటి విశ్వాసులకి దేవుడు మరి ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేనే రక్షించేవాడిని. నీ బలహీనమైన విశ్వాసము నుంచి నువ్వు విడుదల పొందు, నా మీద విశ్వాసం ఉంచు. అది స్థిరమైన విశ్వాసమై ఉండాలన్నమాట. ఆ విధంగా దేవుడు పిలుస్తున్నాడు. మరి ఇక్కడ మరి దేవుడు మరి ఇత్తయిని కనుగొన్నాడంట కదా, మనం ఇందాక చదివింది. మరి ఇత్తయిని కనుగొని ఆయన ఏం చేశాడంట? ఇత్తయికి చెప్తున్నాడు, మరి నువ్వు ఇప్పుడే కదా వచ్చింది నువ్వు అని చెప్పి ఆయనకొక మరి మాట చెప్తున్నాడు అనమాట. ఏమని? 2 సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్నను, మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవగు రాజువగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసునైన నేనును ఉందునని రాజుతో మనవి చేశాను. ఇక్కడ ఇత్తయి యొక్క తీర్మానం చూడండి. ఆయన మరి వచ్చాడు, దావీదు పారిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయన వలన ఏం కలుగుతుంది? ఇక్కడ అంటున్నాడు, నువ్వు పరదేశిగా వచ్చావు కదయ్యా, నువ్వు నివాస స్థలం అంటే ఆశ్రయించి వచ్చావు, నీకు ఆశ్రయం కావాలి. మరి అటువంటిది నేను ఇప్పుడున్న పరిస్థితిలో నీకు ఆశ్రయం ఇవ్వటం కష్టం. కాబట్టి ఇప్పుడు అబ్షాలోం రాజుగా ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు. నీతో పాటు వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడే జాగ్రత్తగా ఉండు. నిజంగా అబ్షాలోమును మరి ఎప్పుడైతే నువ్వు ఆయన పక్షాన ఉన్నావు అనుకో, అప్పుడు నీకు ఏముంటది? అక్కడ నీకు ఆశ్రయం ఉంటది, మరి నీకు అధికారం ఉంటది. ఇవన్నీ చెప్తా వచ్చాడనమాట దావీదు ఆయనకి. ఎందుకయ్యా మాతో పాటు వస్తున్నావు? వద్దయ్యా, నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు నిజంగా ఇత్తయ్య గారు ఒక మాట అంటాడు, అవన్నీ కూడా క్షణికాలు. అధికారం అనేది ఇవన్నీ కూడా క్షణమాత్రం ఉండేవి. కాబట్టి వాటిని కోరుకొని నేను రాలేదు, కాబట్టి అవన్నీ నాకు అవసరం లేదు అని రాజు దగ్గరే ఆయన వెంబడుంటే ఆ కష్టమైన ఏదైనా సరే నేను అనుభవించగలుగుతాను, నేను అనుభవిస్తాను. ఒక తీర్మానం అన్నమాట.
ఆ తీర్మానము ద్వారానే రాజునైనా వెంబడిస్తా వచ్చాడు. నిజంగా మన మోషే కూడా అంతే కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆ మోషే యొక్క చేసిన తీర్మానాన్ని మనం చదువుతున్నప్పుడు నిజంగా ఆయన ఆ రాజు ఇంట్లో ఉండాల్సిన ఆయన మరి 24వ వచనంలో 11 హెబ్రీ 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. చూసారా? అంటే మోషే అంత సుఖంగా జీవించొచ్చు, కానీ అక్కడ ఒక తీర్మానం ఏంటంటే అవన్నీ అల్పమైనవి, అల్పకాల పాప భోగాలు అవన్నీ. వాటిని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటం. నిజంగా అటువంటి తీర్మానాలుంటే ఎంత మన జీవితం ఎంత గొప్పగా ఉంటదండి. మరి మోషే ఆ విధంగా తీర్మానించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని నాయకుడిగా చేశాడు కదా. అందుకనే మన యొక్క తీర్మానము ఎట్లా ఉంది కదా. మన యొక్క తీర్మానము ఇప్పుడు చాలా మంది మరి తీర్మానాలు, ఇప్పుడు పౌలు గారు ఉన్నాడు అనుకోండి. పౌలు గారు ఒక తీర్మానం చేశాడు ఫిలిప్పి 1:21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మరి అంటే దేవునితో బ్రతకటం ఇంకంతే ఇక కదా. మరి చచ్చిపోతే ఆయన దగ్గర. మరి ఆయనతో అంత మరి కనెక్షన్ ఆయనకి, దేవుని పక్షాన ఆయన పోరాడాడు. అందుకే అనేక సంఘాలు కట్టగలిగాడు పౌలు గారు. నిజంగా అటువంటి అనుభవంలో మనం ఉంటే ఎంత బాగుంటది కదా. అదే విధంగా మరి శిష్యులు కూడా పిలిచాడు దేవుడి శిష్యుల్ని. యాకోబు, యోహాను, మరి పేతురు గారు, వీళ్ళందరినీ మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తానయ్యా అనంగానే వారు ఆ వలలు అవన్నీ వారు చేస్తున్న ఆ చేపలు పట్టే ఆ పనులన్నిటిని మానేసి ఇంకా దేవుడే మాకు అన్నట్లు వచ్చేసారంట. ఒక మాట దేవుడు పిలిచాడు, వెంటనే వచ్చేసారు చూడండి. అంటే వారి యొక్క తీర్మానం ఎంత గొప్పది, ఎంత నమ్మారు దేవుని వాళ్ళు. మరి అటువంటి నమ్మకం, మరి నీ కొరకు నీ ఇంత చేసిన దేవుడు, తన ప్రాణాన్నే ఇచ్చేసిన దేవునికి ఎంత నమ్మకాన్ని చూపించగలుగుతున్నాం, ఎంత విశ్వాసాన్ని చూపించగలుగుతున్నాం కదా. అందుకనే ఇక్కడ మరి మనము తీర్మానాలు చేసేటప్పుడు మరి రూతు గారు కూడా ఆ మాట అంటది కదా. ఏమని? నువ్వు ఉన్న చోటే నేను కూడా ఉంటాను, నన్ను నీ వెంబడి రావద్దని అనొద్దు. తన అత్తగారితో చెప్తుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, అంతే. అక్కడే అంటే తనున్న దేశంలో తను ఉండడానికి ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు, కానీ ఆమె ఎప్పుడైతే తన అత్తగారి వెంట వచ్చిందో ఎన్నో మరి శ్రమలు ఉంటాయని తెలిసి కూడా, ఆమెను పోషించాలని తెలిసి కూడా ఆమె ఏం చేసిందంటే, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, కష్టమైన, శ్రమైన, నిందైన. నిజంగా దేవునితో ఈ మాట చెప్పగలుగుతామా? ప్రభా, ఏదున్నా లేకపోయినా నీతోనే మేము ఉంటాం. ఎందుకంటే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు అని దేవునితో చెప్పినప్పుడు, ఒక స్థిరమైన నిర్ణయం దేవుని కొరకు మనం తీసుకున్నప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని ఏ స్థాయిలో ఉంచాలనుకున్నాడో ఆ విధంగా ఉంచే దేవుడు అన్నమాట. అందుకనే ఇక్కడ ఆయన మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆ శిష్యులు మరి చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారనమాట. మరి అంటే 12 మంది అంటాం కానీ అంతకు ముందు ఇంకా 70 మంది 100 ఇట్లా జాయిన్ అవుతా వచ్చారనమాట ఆయన దగ్గర. మరి అటువంటి శిష్యులు ఒకసారి ఈయన ఏం చేశాడంటే, యేసు ప్రభుల వారు మరి నా శరీరము తిని నా రక్తము త్రాగాలి, అటువంటి వాడే నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు వారికి అర్థం కాల. ఇవి కఠినమైన మాటలు కదా అని చాలా మంది ఆయన్ని మరి వెంబడించకుండా వెనక తీశారంట.
ఆయన వెనక తీసినప్పుడు వాళ్ళందరూ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనములో ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారంట. అంతేకాదు యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సణుక్కొనుచున్నారని సణిగేరు కూడా అంట. ఎందుకని? ఏంటి నా శరీరం తినండి, నా రక్తం తాగండి, ఏంటి ఈ మాటలు? ఆయనకి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఏదో ఈయన వెంబడిస్తే ఏది చేపలు వస్తాయి, రొట్టెలు వస్తాయి అనుకున్నాం కానీ ఈయన నా శరీరాన్ని తినమంటున్నాడు, నా రక్తాన్ని ఇదేంటబ్బా ఎట్ట అంటున్నాడు. అందుకని అనేక మంది వెనక తీసేశారంట. వెనక తీసినప్పుడు అప్పుడు దేవుడు యేసు ప్రభువుల వారు పేతురుని అడిగాడంట. అక్కడున్న ఆ 12 మందిలో 12 మందిని కూడా అడిగారు. ఇంకా లాస్ట్ 12 మంది మిగిలేరు. ఇక వారిని కూడా అన్నాడు, మీరు కూడా కదా. ఎక్కడ 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడంట. ఎక్కడికి వెళ్తామయ్యా మేము? ఆయన తీర్మానం చూడండి, శిష్యుల యొక్క తీర్మానం. నిజంగా ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వే పరిశుద్ధుడు, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగినోడు, మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా? నిజంగా ఆ యొక్క మాటలు విన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషించుంటాడు. కానీ వారిలో ఇస్కరియోతు యోధ ఉన్నాడు కదా. నిజంగా అయినప్పటికీ కూడా దేవుడు సహించాడు. ఆయన్ని సహించుకుంటూ వచ్చాడు ఆఖరి వరకు. నిజంగా అటువంటి తీర్మానాలు మనం చేస్తే కదా, అటువంటి తీర్మానాలు చేస్తే దేవుడు మనల్ని ఒక స్థాయిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. వారందరూ పరిచర్య చేసేవారిగా, తన శిష్యులుగా ఎలా ఉండాలనేది దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడనమాట. ఈ యొక్క ఇత్తయిని మనం చూచినప్పుడు ఆయన శత్రు వంశానికి చెందినోడు కదా. ఆ శత్రు వంశానికి చెందిన ఆయన్ని కూడా అక్కడ దావీదు ప్రేమించాడు. నువ్వెందుకు వచ్చావయ్యా? మరి అప్పుడు గొల్యాతుని చంపినప్పుడు, మరి ఆనాడు గొల్యాతుని చంపాడు మా వాడిని, ఇప్పుడు అవకాశం దొరికిందని ఆయన అనుకోలే. నిజంగా దావీదుని ప్రేమించి వచ్చాడు ఎత్తయ్య గారు. కాబట్టే ఆయన ఏం చేశాడంటే, శత్రు వంశానికి చెందినవాడైనప్పటికీ కూడా దావీదుని వెంబడించటానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా మన అపవాది సంబంధులం మరి ఆ అపవాది సంబంధులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. శత్రువులుగా ఉన్నప్పుడు కదా. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనము ఈ మాటలు చదువుతాం కదా. 5వ అధ్యాయము రోమాపత్రిక మనము 10వ వచనములో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడలా. చూసారా, ఆయన మరి మనము శత్రువులుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడంట. అంతేకాదు సమాధాన పరుచుకొని మనల్ని రక్షించబడటానికి ఆయన మనకు సహాయం చేశాడు. కాబట్టి మనం శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము మరి ఆయన మరి ఆయన ఎంతగా ద్వేషించిన ఇంకా వాత్సల్యత చొప్పున మనల్ని ఇంకా దగ్గరకు తీసుకునే దేవుడు, మనల్ని ఆయన సన్నిధిలో నిలుపుకునే దేవుడు కదా. అందుకని ఇక్కడ ఎత్తయ్య గారు ఆయన నివాస స్థలము కోరి వచ్చిన ఆయన పరదేశిగా ఉన్నాడు. ఆ పరదేశి అయిన ఆయన్ని మరి పరదేశుల్ని ఎప్పుడు ప్రేమించాలి, వాళ్ళకి ఎప్పుడు హాని చేయకూడదు అనని ఒక దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞని మరి దావీదు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నువ్వు పరదేశిగా వచ్చావు కదా. నిజంగా మనం కూడా పరదేశులుగా ఉన్నాం, యాత్రికులు ఈ లోకంలో. పరదేశులమైన మనల్ని, యాత్రికులుగా ఉన్న మనల్ని మన యొక్క పరలోక రాజ్యములో చేర్చడానికి
దేవుడు ఇక్కడే మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అది మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. నేను పరదేశిని, నాది ఈ దేశం కాదు. నేను ఒకానొక సమయంలో నా దేశానికి వెళ్ళిపోవాలి, ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు మనం ఏం చేయాలంటే, ఎప్పుడు ఆయన వచ్చినప్పుడా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళటమా, అప్పుడు మనం ఏం చేయాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. పరదేశివైన నిన్ను దేవుడు ఈ లోకంలో ఎంతగానో ఆయన రక్షించి, ప్రేమించి, తన రాజ్యానికి మరలా నిన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు కదా. నా నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి. కాబట్టి నేను తీసుకుని వెళ్ళి అక్కడ నాతో కూడా మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టుకుంటానంటాడు. ఆ పరలోకంలో ఒక స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ దావీదైతే మరి ఎత్తయికి అక్కడ ఇవ్వలేకపోయాడు గాని స్థలాన్ని. మరి ఒకానొక సమయం వస్తది, మళ్ళీ ఆయన రాజుగా ఉన్నప్పుడు తప్పుకోకుండా ఆయనకి సహాయం చేయగలను అనుకున్నాడు. కానీ మన దేవుడైతే నువ్వెప్పుడైతే రక్షించబడి నీ పాప క్షమాపణ ద్వారా ఆయన సన్నిధికి వస్తావో అప్పుడు దేవుడు ఆ యొక్క రాజ్యములో నీకు స్థానాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో స్థిరంగా కదలని వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ అన్నమాట. అందుకే మనము ఎంతవరకు దేవుని సమయంలో ఆయనకు అనుకూలంగా ఉండగలుగుతున్నాం. పరదేశులమని తెలిసినప్పటికీ కూడా ఈ లోకంలో మనకి ఏమేం కావాలి, ఏమేం చేయాలి అనేది ఎంతగానో మరి చూస్తూ ఉంటాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 13వ వచనము లేకపోతే 12వ వచనంలో చదువుదాం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటునని మీరు జ్ఞాపకం చేసుకో. మరి పరదేశులంగా ఉంటున్న మనల్ని దేవుడు మళ్ళీ ఏం చేశాడంట, 19వ వచనం వచ్చేసరికి, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక, అంటే ఇప్పుడు దేవుని యొక్క రక్తము చేత కడగబడిన మనము పరదేశులం కాదు, మరి పరజనులు కూడా కాదంట. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నామంట. ఆ విధంగా మనల్ని చేశాడు దేవుడు, ఆ విధంగా స్థిరపరిచాడు. దేవుని ఇంటి వారము. మనకి ఈ లోకంలో ఏమి లేకపోయినా ఆ పరలోకంలో మరి గొప్ప బహుమానాలు, కిరీటాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మనం ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉంటారు, ఎవరైతే శ్రమ అయినా, నిందైన, హింసైన దేవుని కొరకు అనుభవిస్తారో అటువంటి వారి కొరకు దేవుడు తన ఇంటిని తెరిచి ఉంచాడు, తన ఇంటి వారిగా చేశాడు. ఆ యొక్క ఆ గృహాన్ని ఇవ్వడానికి, పరలోకంలో ఒక స్థలాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలంట, ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను, ఇటువంటి తీర్మానం మనం చేయాలన్నమాట కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఆయన ఎత్తయికి దావీదు చెప్తున్నాడు అనమాట. ఏమని, కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయి కదా. కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయి అంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడయ్యా. నువ్వెక్కడున్నా సరే దేవుడు కృపా సత్యములు నిన్ను కాపాడును అని 61వ కీర్తన 7వ వచనంలో ఉంటదన్నమాట. మరి కృపా సత్యాల వలన మనం కాపుదల అనుభవిస్తాం. ఆయన కృపా సత్య సంపూర్ణునుగా ఈ లోకానికి వచ్చిన దేవునిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడంట మనల్ని ఈ లోకంలో గాని ఎక్కడున్నప్పటికీ మనల్ని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే మరి దావీదు ఒక మరి ప్రార్థన అక్కడ చేస్తున్నాడు అనమాట. ఏమని అంటే
దినవృత్తాంతాల 2వ గ్రంథంలో దావీదు గారు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోనే 29వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో దావీదు గారు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, మా పితరులక వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నేడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. చూడండి, ఇక్కడ దావీదు గారు ఒప్పుకుంటున్నాడు కదా, ఆయన రాజుగారు, రాజు అయినప్పటికీ కూడా ఇక్కడే అనుకోలేదు. ఆయన రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఒకటి ఒప్పుకుంటున్నాడు. ఏమని? మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. పరదేశులమయ్యా మేము. చూడండి, ఆయన యొక్క గురి అంతా, ఆయన యొక్క దృష్టి అంతా ఎక్కడుంది? పరలోకం మీద. ఈ లోకంలో రాజు అయినప్పటికీ కూడా ఆ సింహాసనం మీద, ఇదిగో నిన్ను ఎప్పుడు సదాకాలము ఈ సింహాసనం నీకుంటది అని దేవుని వాగ్దానం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ మాట ఆయన చెప్తున్నాడు. చూడండి దావీదు గారు ఏమనంటే, మా భూనివాస కాలము నేడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. ప్రవ్వా, ఈ లోకంలో ఎక్కువ కాలం మేము ఉండలేము, అస్థిరులం మేము. కాబట్టి ఈ లోకంలో ఎన్నున్నాయేంటి? మాకు ఆ పరలోకమే స్థిరము. నిజంగా ఆయన యొక్క దూరదృష్టి చూడండి, దావీదు యొక్క దూరదృష్టి. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన ఆ విధంగా మరి దేవునిని నమ్మాడు కాబట్టి ఈ లోకము కంటే ఆ పరలోకంలో శాశ్వతం సదాకాలము ఉండగలిగితే నిజంగా ఎంత గొప్ప స్థితి ఉంటది అని ఆయన నమ్మాడు. కాబట్టి ఈ తుచ్చమైన మరి ఈ యొక్క సింహాసనాలు ఇవన్నీ కూడా ఆయన కోరుకోలేదంట. ఆ సింహాసనాల మీద ఉండటానికి ఆయన మరి ఎంతవరకు ఉంచుతాడో దేవుడు అంతవరకు ఉండి తర్వాత దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు దావీదుగా. అందుకే ఆ ప్రార్థన చేయగలిగాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఎత్తయ్య గారు మరి ఆయన ఆశ్రయించి వచ్చినప్పుడు, అందుకనే కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయ్యా, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పినప్పుడు ఆయన తను తీసుకున్న నిర్ణయం, తీర్మానం ఏమంటున్నాడు? నేను చచ్చినా బ్రతికినా నీతోనే. నిజంగా ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఇంకా ఆయన్ని వెంబడించడానికి ఆయన సరే వచ్చే. నిజంగా దేవుడు దావీదును ఎంతగా శ్రమ పెట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన దేవునిలో ఉండేటట్లుగా దేవుడు మనసు ఆయనకి ఇచ్చాడనమాట. అందుకనే ఈయన ఎప్పుడైతే మరి దావీదు వెంట ఉన్నాడో ఎత్తయి, ఆయనకి ఏమొస్తుంది అక్కడ? దుఃఖము, కన్నీరు, ఆ కాళ్ళ వెంట రక్తాలు గారటం, చెప్పులు లేకోకుండా నడవటం, ఇవన్నీ కూడా అనుభవించటానికి ఎత్తయి ఇష్టపడ్డాడు దావీదుతో పాటు. ఆ శ్రమ పొందటానికి ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టే ఆయన ఆఖరిగా ఒక మరి ఏం చేశాడో తెలుసా? ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథంలోనే 18వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ దావీదు గారు ఎత్తయ్య గారు తనని వెంబడించటం వలన శత్రు దేశానికి చెందినవాడైనప్పటికీ కూడా తనను ప్రేమిస్తున్నాడని తెలిసి అతనికి ఒక అధికారం ఇచ్చాడంట. అది ఏంటో చూడండి ఇక్కడ సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయంలో, దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయ కుమారుడైన అబీషైను అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఎత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంట? తన సైన్యానికే అధిపతిని చేశాడంట. చూడండి, 3 భాగాలు చేసి ఆ 3 భాగాల్లో యోవాబుకి, అభిషేక్కి, మళ్ళీ ఈయనకి, చూడండి ఎత్తయికి
అంటే తను ఎంతగా మరి నమ్మకం ఉంచాడో ఆ నమ్మకాన్ని బట్టి దావీదు ఏం చేశాడంట, ఆయనకి ఒక అధికారాన్ని ఇచ్చాడంట ఆ శత్రు దేశానికి. అంటే తన దగ్గర చాలా మంది ఉన్నారుగా సైనికులు, ఎంతో బలవంతులు ఉన్నారు. కానీ ఆ బలవంతులకి లేని భాగ్యాన్ని ఈ యొక్క శత్రు దేశంలో ఉన్న ఆ దేశస్థుడైన ఇత్తయికి అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? దావీదును ప్రేమించాడు, దావీదును వెంబడించాడు, దావీదు యొక్క శ్రమల్లో పాలు పొందాడు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటానన్నాడు. నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఒక స్థిరమైన తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని చూచాడు, అధికారాన్ని చూచాడు. అదే ఆ రాజు మరి దావీదు చెప్పినట్టు అబ్షాలోం వైపు వెళ్ళిపోతే అబ్షాలోమే చనిపోయాడు కదా. కానీ మరి మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే మరి ఆశీర్వాదాలు ఏంటంట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ 13వ వచనము 10వ వచనములో, ఇదిగో మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం. కదా, మనము నమ్మకంగా ఉన్నప్పుడు, ఆనాడు ఇత్తయి నమ్మకంగా ఉన్నాడు, సైన్యములో ఒక భాగానికి ఆయన అధికారినిగా చేశాడు దావీదు. ఈనాడు దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇదే ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ఆశ్రయ దుర్గానివి నీవే, నేను పరదేశిని, అటువంటి నన్ను నీ ఒక రాజ్యానికి మరి నీ ఇంటికి వారసులుగా చేసుకున్నావు. కాబట్టి మరి నిజంగా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఇంకేది అవసరం లేదు ఈ లోకంలో. ఒక మోషేలాగా మనం ఎప్పుడైతే తీర్మానాలు తీసుకుంటామో దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తాడంట. అంతేకాదు 27వ వచనములో, మరి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. మరి మనము ఏలే వారంగా దేవుడు చేస్తాడంట. ఇవన్నీ ఎప్పుడు? ఆయన రాకడలో, ఆ యొక్క నూతన మరి రాజ్యంలో, ఆ నూతన ఆకాశం, నూతన భూమి అవన్నీ ఉన్నప్పుడు మరి నిజంగా వాటన్నిటిలో మనము కూడా అక్కడ పాలు పొందే స్థితిలో మనము ఎప్పుడుంటాము? సహించినప్పుడు కదా. మన కలిగి ఉన్న దాని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని దేవుని పట్ల మనము చేయగలిగినప్పుడు, ఆయన యందు మరి నాలో ఏ యోగ్యత లేదు, కానీ దేవుడు నన్ను ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించాడని నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీకు అధికారం ఇచ్చేవాడిగా ఉంటాడు, తన రాజ్యంలో ఏలేవారిగా చేస్తాడు. అంతేకాదు జీవ కిరీటం ఇస్తాడు. ఈ విధంగా ఎన్నో ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఇవి అప్పటికప్పుడు ఉండి వెళ్ళిపోయాయి కాదు, శాశ్వతంగా ఉండేవి అన్నమాట. సదాకాలము దేవునితో కూడా మరి దేవుడే వారితో కాపురముండును. ఎవరైతే ప్రత్యేకించుకుని వచ్చారో దేవుడు వారితో కాపురముండి వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. ఇక్కడ ఇత్తయ్య గారికి మరి ఎంతగా ఆయన మరి రాజు దగ్గర ఆయన కనుగొనబడ్డాడు. పరదేశి అయిన ఆయన మళ్ళీ దావీదుకి దగ్గరగా వచ్చి ఆయన ఆశ్రయించి ఏం చేశాడంట, తన యొక్క రాజ్యములో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరి దేవుడు కూడా నిన్ను కనుగొని నిన్ను తన రాజ్య వారసునిగా చేసి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేసి ఏం చేశాడంట, ఆ స్థితిలో మనము సదాకాలం ఉండేలాగా దేవుడు చేస్తున్నాడు. మన విశ్వాసము ఎప్పుడు కూడా అభివృద్ధి పొందేటట్లుగానే ఉండాలి, కానీ ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు అనమాట. కాబట్టి రాకడ సమయములో మనం ఉన్నాము. ఆ రాకడ సమయములో
మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవునికి సమీపంగా జీవిస్తూ, ప్రభువా నీ వలనే నేను జీవిస్తున్నాను, బ్రతుకుతున్నాను, చెల్లిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, ఈ విధంగా చెప్పి నీవిచ్చిన జీవముతో నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను కాబట్టి కృతజ్ఞత కలిగిన జీవితము నేను కలిగి ఉంటాను. దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం చెయ్యి. ఈ ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు కదా. మన యొక్క విశ్వాస జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు ఎవరైతే స్థిరముగా నిలబడతారో, ఆ పరీక్షల్లో నెగ్గుతారో అటువంటి వారికి పరలోకాన్ని ఇచ్చే దేవుడు, పరలోకంలో ఏలేవాడిగా చేసేవాడు దేవుడు. కాబట్టి ఆయన కనుదృష్టి చేత నిన్ను చూచినప్పుడు నీలో రహస్యమైన పాపాలు ఏమన్నా ఉన్నాయేమో వాటన్నిటిని కూడా సరి చేసుకునే స్థితి దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి సమయం ఉన్నప్పుడే వాటన్నిటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దేవుని రాకడికి మనము సిద్ధపడాలి. ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయండిగా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా. ఇప్పటి వరకు దావీదు గారికి అలాగే ఇత్తయ్య గారికి మధ్య గల సంబంధాన్ని దేవునికి మనకు గల సంబంధంతో అద్భుత రీతిలో పోల్చి చెప్పిన సహోదరు కెతూరా రాణి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. దావీదు గిత్తీయుడైన ఇత్తయ్యను కనుగొన్నట్లుగా ప్రభువు మనలను కనుగొన్నాడు. దావీదును వెంబడించేదానికి ఇత్తయ్య నిర్ణయించుకున్న విధంగా మనం కూడా ప్రభువును వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఇత్తయ్య శత్రువు అయినప్పటికీ కూడా దావీదు ప్రేమించిన విధంగా మనము శత్రువులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇత్తయ్య పరదేశి అయి ఉన్నట్లు మనం కూడా ఈ లోకంలో పరదేశులమై ఉన్నాం. ఇత్తయ్యని దావీదు సైన్యానికి అధిపతిగా నిర్ణయించినట్లు పరదేశులమైన మనకు దేవుడు విశ్వాస గృహంలో స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. దావీదుతో పాటు శ్రమ పొందుటకు ఇత్తయ్య ఇష్టపడిన రీతిగా మనం కూడా ప్రభువుతో శ్రమలో పాలివారం అయ్యేదానికి ఇష్టపడాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నాను. మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన చేయండి. అలాగేనమ్మా. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మీ దీనదాసురాలు కెతూరమ్మ గారు నిలువబెట్టుకున్నారు. శ్రేష్టమైనటువంటి మీ వాక్కులు మాకు అందించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నేను ఆ దినాల్లో మరి దావీదుకి ఎలాగ లోబడ్డాడో అలాగనే మేము కూడా ప్రభా మీకు లోబట్టడానికి, మీ రాజ్య వారసులు కావటానికి మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నాయన, మా దేవెత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఈ వాక్యం మా జీవితాలకు అన్వయించుకొని అలాగ బ్రతకడానికి మన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నీ కుడికిని ఏర్పాటు చేసి మా మందని ప్లాట్ఫామ్ చేర్చిన బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి సహోదరి ప్రసిద్ధమును బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాను నాయన. బాధ్యత కలిగి ప్రార్థిస్తున్నటువంటి తరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాల్లో మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ కూడికల తండ్రి జీవితకాలం కొనసాగటానికి, మేము అనేక మంది మీ ఆత్మీయంగా బలపడటానికి మీ సహాయాన్ని దయచేయమని మా పరవ శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టినటువంటి మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి అందును నెరవేరునుగాక. మన దినాహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలోనికి దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును, ఈ కూడికను ఏర్పాటు చేసిన బిడ్డలకును, సహకరిస్తున్నటువంటి బిడ్డలకును, ప్రార్థించిన బిడ్డలకును సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు కెతూరా రాణి గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.